ఈరోజు మరి నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, లేకుంటే ప్రభువా దేన్ని నేను తెలియజేయాలి అని నేను అడుగుతున్నప్పుడు, మరి ఈ వచనాన్ని పరిశుద్ధాత్ముడు నాకు గుర్తు చేశాడు. ఫిలిపియన్స్ 4వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు మరి మనం ఈరోజు ధ్యానించబోతూ ఉన్నాం. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఆమేన్. సో ప్రభు ఏమంటున్నాడండి, ఏం చేయకూడదంట? చింతించకూడదంట కదండి. మనము ఎప్పుడు కూడా ఏం చేస్తుంటామంటే, కొందరు సమస్య వచ్చే ముందే చింతిస్తూ ఉంటారు కదా. అంటే ఎగ్జామ్ రాసే ముందు భయం ఉంటుంది, జాబ్ దొరికే ముందు భయం ఉంటుంది కదా. కొందరు వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళి ఇచ్చి వస్తారు, కానీ ఇచ్చి వచ్చిన నెక్స్ట్ మినిట్ భయం స్టార్ట్ అవుతుంది అనమాట. ఆయన వద్దని కూడా చెప్పి ఉండడు, అంటే జాబ్ తీసుకునేవాడు వద్దని కూడా చెప్పి ఉండడు, కానీ భయం స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే అబ్బో జాబ్ వస్తుందో రాదో, ఇస్తాడా ఇవ్వడా అని చెప్పేసి ఎన్నో వేల ప్రశ్నలు మనకు వస్తుంటాయి కదండి. కానీ ప్రభు ఈరోజు మనకేమని తెలియజేస్తుందంటే, దేని గురించి కూడా చింతించకండి. హల్లెలూయా. మన ప్రభు ఎప్పుడు కూడా ఈ భూలోకంలో కూడా ప్రభు చిన్న చిన్న ప్రిన్సిపల్స్ ఆయన నేర్పించాడు. అంటే చాలా చిన్న చిన్న విషయాలు మాత్రమే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేశాడు. అంటే ఆ ఆకాశంలో ఉన్న పక్షులను చూడండి, ఆ గాలిలో ఎగురుతున్న ఆ పక్షులను చూడండి. అవి ఏం చేయవంట? దేన్ని కూడా విత్తవో, దేన్ని కూడా కోయవో, కానీ ప్రతిరోజు కూడా ప్రభు ఏం చేస్తాడంట? వాటికి కావలసిన ఆహారాన్ని ఆయన అనుగ్రహిస్తాడంట, వాటికి కావలసిన నీటిని ఇస్తాడంట, వాటికి కావలసిన ఆ గృహము అంటే ఇల్లుని కూడా ప్రభు అనుగ్రహిస్తాడంట కదండి. అంటే దానికి అర్థం ఏంటంటే, మనము ఈ భూలోకంలో ఉన్నప్పుడు చాలా విషయాలకు మరి మనం చింతపడుతూ ఉంటాం కదా. రేపటి దినం కొరకు నేనేం చేయాలి, రేపటి దినం ఫీజు కొరకు నేనేం చేయాలి, రేపటి దినము మరి ఆర్థిక సమస్య కొరకు నేనేం చేయాలి, లేకుంటే నా కుటుంబ పరిస్థితుల కొరకు నేనేం చేయాలి అని ఒక ఆలోచనతో మీరు వచ్చినట్లయితే ప్రభు 3 విషయాలు మనకు నేర్పిస్తున్నాడు. ఫస్ట్ ఏం తెలుసా? మరి నిన్నటి దినం కూడా మేము ప్రార్థన గురించి మేము ధ్యానించాము, కానీ ఈరోజు ఈ 3 విషయాలు మరి మనం చేయాలని చెప్పేసి మరి ప్రభు మనకు గుర్తిస్తున్నాడు. ఫస్ట్ ఆయన మనకు నేర్పించేది ఏంటంటే ప్రార్థించమంటున్నాడు కదండి. మనం ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో మన మెయిన్ ఉద్దేశం ఏంటి? ప్రార్థన కదండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం ప్రార్థనకి ఇస్తున్నాం. అంటే 10 నిమిషాలు మాత్రమే మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, కానీ ఒక 50 నిమిషాలు, 1 గంట మరి మనం అందరం కూడా ప్రార్థించబోతున్నాం కదా. సెకండ్ ప్రభు ఏం తెలియజేస్తుందంటే పెటిషన్ అంట. అంటే విన్నపములు. ఈ డబ్బాలు ఏమేస్తున్నారు? ప్రేయర్ రిక్వెస్ట్ ఏమంటారు? విన్నపం అంటే రిక్వెస్ట్ కదా. ప్రేయర్ రిక్వెస్టే, విన్నపం. ప్రభువా దీన్ని ఆలకించండి, ఈ ప్రార్థనను ఒకసారి వినండి, ఈ ప్రార్థన నాకు ఈ బాధ ఉంది, ఈ కష్టం ఉంది, నేను మీకు తెలియజేస్తున్నాను అని చెప్పేసి ఏం చేస్తాం? పెటిషన్ రాస్తాం కదా. గవర్నమెంట్ కూడా మనం ఏమైనా తెలియజేయాలంటే ఏం చేస్తాం? గవర్నమెంట్ ఆఫీస్లో పెటిషన్ రాస్తాం, కొన్నిసార్లు లెటర్ రాస్తాం, కొన్నిసార్లు పెటిషన్స్ పెడతాం కదా. సో ఫస్ట్ ప్రభు మనకు నేర్పించింది ఏంటంటే ప్రార్థించమంటున్నాడు. సెకండ్ పెటిషన్ అంటే విన్నపాన్ని తెలియజేయమంటున్నాడు. మూడోది ప్రభు ఏం తెలియజేస్తుందంటే థ్యాంక్స్ గివింగ్ అని ఉంది. అంటే కృతజ్ఞతతో ప్రభుకి తెలియజేయాలంట. ఏడుస్తూ తెలియజేయాలా? ఎలా తెలియజేయాలి? కృతజ్ఞతతో. అంటే ప్రభు నువ్వు ఆల్రెడీ దీన్ని చేసేస్తావు, ఆల్రెడీ నువ్వు చేయగలవు, నువ్వు అన్నిటిని చేయడానికి నీకు సామర్థ్యం ఉంది అని మనం తెలియజేసేటప్పుడు ఏమవుతుందంటే ప్రభు అలాంటి ప్రార్థన ఆయన అంగీకరిస్తాడంట, అలాంటి ప్రార్థన ఆయన వింటాడంట. బైబిల్ గ్రంథం కూడా ఏమని తెలియజేస్తుందంటే, మనము ప్రభుకి ఇష్టలముగా మనం ఎలా అవ్వగలుగుతామంటే విశ్వాసము ద్వారా మనం అవ్వగలుగుతామంట. ఎక్కడంత అవిశ్వాసం ఉంటుందో, ఎక్కడంత ఏడుపులో కూడా 2 రకాలు ఉంటాయి. ఎలా తెలుసా? విశ్వాసంతో కలిగిన ఏడుపు ఉంటుంది, అవిశ్వాసంతో కలిగిన ఏడుపు ఉంటుంది. ఏ ఏడుపు చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. మన కళ్ళలో నుంచి నీళ్ళు బయటికి వచ్చేటప్పుడు విశ్వాసమైన కన్నీటి బయటికి రావాలి. హల్లెలూయా కదండి. సో ప్రభు ఈరోజు మనకేమని తెలియజేస్తున్నాడంటే,
అన్నిటికి కూడా కృతజ్ఞతతో మనం ముందుకెళ్ళినప్పుడు ప్రభు అన్నిటినీ కూడా మన జీవితంలో సమకూరుస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఈ భూలోకంలో వారు ఉన్నప్పుడు వారు ఏం చేశారంటే 5,000 ప్రజలకు ఆయన ఆహారం ఇవ్వాలన్నమాట. 5,000 ప్రజలకు పైన ఉన్న వారికి ఆహారం ఆయన అందించాలి. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడు అని మనం చూసినట్లయితే ఆయన వెళ్ళి ఏడులే లేకుంటే మొరబెట్టలే, కానీ ఏం చేశాడంటే కృతజ్ఞత చెల్లించాడు. అంటే ప్రభువా, నువ్వు ఆల్రెడీ దీన్ని నువ్వు దీవించావు తండ్రి, నువ్వు ఆల్రెడీ దీన్ని దీవించావు అని చెప్పేసి ఆ రొట్టెలను ఆ చేపలను మరి ఆకాశం వైపు ఆయన ఎత్తి మరి దాన్ని దీవించడం, ఆయన ఎప్పుడు స్తుతించడం ఆయన ప్రారంభించాడో, లేకుంటే కృతజ్ఞతతో ఆయన దాన్ని చెప్పటం ఆయన ప్రారంభించాడు. ఏమైంది తెలుసా? ఆ కొన్ని చేపలు, ఆ కొన్ని రొట్టెలు కూడా ఏమైందంటే 5,000 ప్రజలకు పైగా ఆయన ఇవ్వగలిగాడంట. హల్లెలూయా కదండి. మనము కూడా పౌలును సిలాసు వారి యొక్క జీవితాన్ని కూడా మరి మనం చూడొచ్చు. వారిని వారు చెరసాల్లో వారు వేసినప్పుడు వారు ఏం చేస్తున్నారు? కృతజ్ఞతతో స్తుతులు వారు చెల్లించారంట. హల్లెలూయా అంటే దానికి అర్థమైంది, ఏడవలేదంట. మనకెప్పుడు ఏడవాలి, మనకెప్పుడు మరి ప్రభుకు స్తుతించాలో మనకు తెలియాలండి. హల్లెలూయా అంటే ప్రభు ఈరోజు మనకేమని తెలియజేస్తుందంటే ఆ కన్నిటన్నిటినీ కూడా మరి మనము ఈరోజు స్తుతిగా మనం మార్చగలిగితే, లేకుంటే హృదయ అంతరంగంలో నుంచి ప్రభువా నువ్వు దాన్ని నువ్వు చేయగలుగుతావు, నీకు అన్ని కూడా నీకు సమస్తము కూడా నీకు సాధ్యమయ్యా అని ఎప్పుడు హృదయ అంతరంగంలో నుంచి మరి ప్రభుని స్తుతించడం మనం ప్రారంభిస్తామో ప్రభు కూడా ఆయన ఏం చేస్తాడంట తెలుసా? మరి మన కొరకు ఆయన ద్వారాలైనా తెరుస్తాడంట. హల్లెలూయా. ప్రభు ఈ మూడిటి మాత్రమే ఆయన నేర్పించాడు. ఒకటి ప్రార్థన ఏం చేస్తుందంటే మనల్ని సిద్ధపరుస్తుంది. పెటిషన్ అంటే విన్నపము ఏం తెలియజేస్తుందంటే మన మనసులో ఏముందో దానిలో మనం పెట్టగలుగుతాం. మేము ఎందుకు ఇక్కడ రాయమంటున్నాం? పేపర్ ఇచ్చి మీకు ప్రతిరోజు ప్రేయర్ రిక్వెస్ట్ రాయమంటున్నాం. ఎందుకు రాయమంటున్నాం? హృదయంలో ఉన్న అన్నిటినీ కూడా మీరు ఆ పేపర్లో మీరు పెట్టగలుగుతారు కదా, ఒక విన్నపం రూపంలో మీరు పెట్టగలుగుతారని చెప్పేసి రోజు ఒక పేపర్ మరి మీ హస్తంలో మేము ఇస్తూ ఉన్నాం. సో అలాగే ప్రభు ఈరోజు మనకేమని తెలియజేస్తున్నాడంటే వీ హ్యావ్ టు డూ దిస్ 3 things. ఈ మూడింటిని మనం చేసినప్పుడు తప్పకుండా మనం జయాన్ని పొందుతాం. హల్లెలూయా. మనం లూకా 19వ అధ్యాయము 46వ వచనము మరి మనం చూసినట్లయితే ప్రభు ప్రార్థన కానీ ఎంత ప్రాముఖ్యత ఆయన ఇచ్చాడు అని మనం చూడగలుగుతాం. అంటే హౌ మచ్ ఇంపార్టెన్స్ డిడ్ జీసస్ గివ్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ప్రేయర్. ఇట్ ఈస్ రిటన్, హీ సెడ్ టు దెమ్, మై హౌస్ విల్ బీ అ హౌస్ ఆఫ్ ప్రేయర్ అని రాయబడి ఉందండి. నా మందిరము ప్రార్థనా మందిరము. ఏ మందిరం అంట? ప్రార్థనా మందిరం. మన మందిరం ఎలాంటి మందిరంగా మారాలి? దాని తర్వాత నెక్స్ట్ లైన్ కూడా రీడ్ చేసేయండి. అని రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహంగా చేస్తారని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించెను. ప్రభు అయిన యేసుక్రీస్తు కోపం వచ్చిందంట. ఒక ఆలయంలో ఆయన అడుగు పెట్టేసరికి అక్కడ ప్రార్థన లేదంట, మొత్తం వ్యాపారం మాత్రమే ఉంది. అంటే ఇది అమ్ముతాం, పక్షులు అమ్ముతాం, మటన్ అమ్ముతా, చికెన్ అమ్ముతా అని చెప్పేసి మొత్తం దుకాణాలు పెట్టేశారు వాళ్ళు అక్కడ. ప్రభు కోపం వచ్చేసింది, రే నేను ఆలయం ప్రార్థించడానికి పెడితే మీరు వచ్చి వ్యాపారం చేస్తున్నారు ఏంద్రా అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తుకు వచ్చిన కోపంలో అన్నింటినీ కింద పడేసాడు అన్నమాట. అంటే నేను ఎందుకు ఇది మీకు తెలియజేస్తున్నానంటే ఈరోజు మీరు ఈ ఆలయానికి వచ్చారు. ఈ ఆలయం ఎలాంటి ఆలయంగా మారాలి తెలుసా? ప్రార్థించే ఆలయంగా మారాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు యాక్చువల్గా ఆ టెంపుల్ గురించి మాత్రం ఆయన తెలియచేయట్లేదండి. అంటే ఈ ఫిజికల్ టెంపుల్ ఉంది కదా, ఈ బిల్డింగ్ ఏమవుతుందండి? నేను సేవ చేస్తున్నా, నా తర్వాత ఒక 2-3 తరాల తర్వాత ఈ బిల్డింగ్ ఇలా ఉంటుందని కూడా మనకు తెలియదు. అంటే ఇవంతా బిల్డింగ్, కానీ మనం ఎవరు? ప్రభు యొక్క ఆలయము, సజీవాలయము, అంటే ప్రాణముతో ఉన్న ఆలయము. ఈ ఆలయం ఎలా మారాలి? ప్రార్థించే ఆలయంగా మారాలి. హల్లెలూయా కదంటే మరి ప్రభు ఈరోజు మనకి ఏమని ఆశిస్తున్నాడంటే మన జీవితంలో ఈవెన్ అవర్ లైఫ్ హ్యాస్ టు చేంజ్ ఇన్ సచ్ ఎ వే దట్ వేర్ వీ కుడ్ ప్రే ఎవ్రీథింగ్. అన్నిటిని కూడా ప్రభు యొక్క హస్తంలో ఇవ్వటం మనకు తెలియాలండి. మరి నిన్నటి దినము కూడా నాకు అసలు నిద్రపోవట్లేదన్నమాట. నిన్నటి దినం ఏం చేయాలో అర్థం అవ్వలే. టీవీ చూద్దామంటే టీవీ ఆన్ చేస్తే వాడు మొత్తం బోరింగ్ ఉంది. రే ఆఫ్ చేద్దామని ఫస్ట్ ఆఫ్ చేస్తే సరే రా బాబు ఏదైనా ఫోన్లో ఏదైనా గేమ్ ఆడదామా అని అనుకుంటే అది పెడితే అది కూడా బోర్ కొట్టింది అనమాట.
ఇక నిద్ర రావట్లే ఏం రావట్లే అని చెప్పేసి మ్యూజిక్ ఆన్ చేసేసి మరి ఇక ప్రార్థించడం ప్రారంభించాను అన్నమాట. హల్లెలూయా. అంటే ప్రభు మన దగ్గర కూడా ఏం ఆశిస్తున్నాడంటే వీ హ్యావ్ టు బికమ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, అ ఉమెన్ ఆఫ్ ప్రేయర్. మన బైబిల్ గ్రంథంలో కూడా మరి మన మోషే వారి యొక్క జీవితాన్ని మనం చూడగలుగుతాం. వారు ఏం చేస్తారు తెలుసా, ఒకసారి ఎర్ర సముద్రాన్ని వారు దాటిన తర్వాత, అంటే ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి మరి ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఆ ఎర్ర సముద్రాన్ని వారు దాటిన తర్వాత మరి మనం ఏం చూడగలుగుతున్నామంటే మోషేస్ ఫస్ట్ టాస్క్, అంటే మోషే చేసిన మొదటి పని ఏంటంటే 40 దినాలు ఆయన ఏం చేశాడు, పర్వతానికి వెళ్ళాడు. పర్వతానికి వెళ్ళి ఏం చేశాడు, ప్రార్థించాడు. అంటే ప్రభుతో మాట్లాడాడు. ప్రార్థన అంటే అర్థం అదే కదండి, ప్రభుతో మాట్లాడటం. సో మోషే కూడా మొదట ఆయన ఇజ్రాయేల్ ప్రజల్ని ఆయన నడిపించే ముందు ఆయన ఏం చేశాడంటే ప్రార్థించాడు. హల్లెలూయా. సో మనము గనుక ఈరోజు ప్రభువా నువ్వు దీన్ని ఆల్రెడీ చేసేసావు, నువ్వు ఆల్రెడీ దీన్ని చేయగలుగుతావు అని చెప్పేసి మనం ఎప్పుడు విశ్వాసంతో మనం ప్రార్థించడం మనం ప్రారంభిస్తామో ఈరోజు ప్రభు మనకు గొప్ప ద్వారాలైన తెరవబోతున్నాడండి. హల్లెలూయా. ప్రభు మనకు గొప్ప ద్వారాలైన తెరవబోతున్నాడని ప్రభు ఈరోజు తెలియజేస్తున్నాడు. క్యాథరిన్ కుల్మన్ అని చెప్పేసి ఒక గొప్ప సేవకురాలు ఆమె ఉందన్నమాట. అంటే ఆ కాలంలో ఈ కాలంలో చాలా ఉమెన్ ప్రీచర్స్ చాలామంది లేసేసారు. అంటే స్త్రీలు పాట పాడేవారు చాలామంది లేసేసారు, వాక్యం చెప్పేవారు చాలామంది లేసేసారు. కానీ 90s కాలంలో మరి ఎవరు కూడా అంటే వాక్యం చెప్పడానికి ముందుకు రాకపోయేది, ఎవరు కూడా మరి పాటలు పాడేవారు చాలామంది ఉండకపోయేది. అప్పుడు ప్రభు ఈ ఒక్క స్త్రీని మాత్రం ప్రభు ఏం చేశాడంటే లేపాడు అనమాట. అంటే చాలా బలంగా మరి ఈ స్త్రీని ప్రభు వాడుకున్నాడు. అంటే ప్రజలు ఏం చేసేదంటే ఆమె వెళ్ళే కారు ఉంటుంది కదా, ఆ కారు వెనక్కి ఉరికేదంట. ఎందుకు తెలుసా, ఆ కారును ముట్టుకుంటే క్యాన్సర్లో ఉన్న వారికి కూడా స్వస్థత వచ్చేదంట. అంటే ఈ కారును ముట్టుకుంటే చాలు మనకు స్వస్థత వస్తుందని ప్రజలు నమ్మేదంట. అంటే వారు నిజంగా ముట్టేదంట, ముట్టుకున్న వారందరూ కూడా స్వస్థత పొందుకునే వాళ్ళంట. మరి ఆ స్త్రీ క్రౌడ్ మధ్యలో నడిచి వెళ్ళేటప్పుడు, అంటే ప్రజల మధ్యలో ఆమె నడిచి వెళ్ళేటప్పుడు మరి ప్రజలు ఏం చేస్తారంటే చుట్టూ వారు నిలబడతారంట. ఎందుకంటే ఆమె నడిచిపోయే ఆ మార్గంలో మనం నిలబడితే మరి ఆమె నడిచి వెళ్తున్నప్పుడే మనకు స్వస్థత వస్తుందని చెప్పేసి మరి చాలామంది ఆమె మీటింగ్స్లో 2 పక్కన కూడా వారు నిలబడేదన్నమాట. అంటే అంత బలంగా మరి ప్రభు ఆ స్త్రీని వారు వాడుకున్నారు. అంటే ఆ కాలంలో పరిశుద్ధాత్ముడు ఎలా ఆయన ముందుకెళ్ళాడంటే ఎవరందరూ టచ్ అని ఆమె చెప్పేదో ఎన్నో వేలాది ప్రజలు వారు పడిపోయేదన్నమాట. అంటే పరిశుద్ధాత్ముని వారు పొందుకునేది. సో ఈ స్త్రీ ఏం చేసిందంటే ఆమె సేవ ఆమె అడుగు పెట్టినప్పుడు మరి చుట్టూ చూసిందంట, అందరు కూడా మెన్ ప్రీచర్స్ అంట, అంటే పురుషులు మాత్రమే సేవ చేస్తున్నారంట. ఈ స్త్రీ వెళ్ళి నేను వాక్యం చెప్తాను పోయి నిలబడిందంట. అందరు తిట్టారంట, ఏంద్రా బాబు అందరు నన్ను తిడుతున్నారు, ప్రభు సేవ చేస్తే అని అనుకుందంట. అప్పుడు ఆమె దగ్గర ఉన్న ఒక మేనేజర్ వారు వచ్చి చెప్పారంట, అమ్మ నువ్వు ఎలా నిలబడతావు సేవలో అని చెప్పేసి ఆయన వచ్చి చెప్పిన వెంటనే ఈ స్త్రీ అందంట, నాకు 1 month టైం ఇవ్వండి, అంటే 1 మాసం నాకు టైం ఇవ్వండి, నేను మొత్తం అన్నిటినీ మారుస్తా అన్నదంట. అంటే నువ్వు ఏం చేస్తావమ్మా అంటే నేను ప్రార్థిస్తా అన్నదంట ఆ స్త్రీ. అంటే చేతిలో డబ్బు లేదు, ఏది లేదన్నమాట. ఆమె ఏమందంటే 1 మాసంలో మరి మనం అన్ని టీవీ ఛానల్స్కి మరి మనం ప్రోగ్రాం పంపబోతున్నామని చెప్పేసి అన్ని టీవీ ఛానల్స్కి ప్రోగ్రాం పంపించిందంట. ప్రోగ్రాం పంపించేసరికి అక్కడ టీవీలో వేసేవారు అడుగుతారు కదా, అమ్మ డబ్బు ఉందా, డబ్బు ఇవ్వండి అంటే ఆ స్త్రీ అందంట 1 మాసం తర్వాత ఇస్తా అందంట. అంటే 1 మాసం తర్వాత నేను మీకు ఇస్తాను తిరిగి నా ప్రోగ్రామ్స్ వేయండి అని అందంట. మరి 1 మాసము తర్వాత ఆమె పెద్ద పెద్ద స్టేడియంలో నిలబడి మాట్లాడే అంతగా ప్రభు ఆమెను దీవించాడంట. హల్లెలూయా. అంటే నేను ఎందుకు ఇది మీకు తెలియజేస్తున్నానంటే 1 మాసంలో అంత పెద్దగా ఎదిగిన ఏ ఒక్క స్త్రీ కూడా మరి ఆ కాలంలో వారు లేరండి. హల్లెలూయా. ఈ కాలంలో కూడా ఎన్నో సంవత్సరాలు వాక్యం చెప్తేనే వారి పేరు గుర్తుంటుంది కదా. ఈ కాలంలో ఎక్కడ వెళ్ళినా మా మమ్మీని గుర్తుపడతారు. ఎందుకు, అబ్బా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా వీరు వాడబడుతున్నారు. జడ్సన్ అబ్రహం గారిని చూస్తే వెంటనే గుర్తుపడతారు. మా డాడీ ఏది వట్టిగా ఒకరోజు ఎక్కడనో మామూలుగా డ్రెస్ అయ్యి వెళ్ళాడు అన్నమాట. అక్కడ దూరం నుంచి ఎవరో మాట్లాడుకుంటున్నారు, జడ్సన్ అబ్రహం గారేనా, ఇలా వ్యత్యాసంగా ఉన్నారు, వారేనా వీరేనా అని చెప్పేసి చివరికి వచ్చి మరి వారు పలకరించారనమాట. అంటే నేను ఎందుకు ఇది మీకు తెలియజేస్తున్నా అంటే
1 monthలో, 1 మాసంలో మరి ప్రభు ఆమెను ఎంతగానో హెచ్చించి మరి ప్రభు ఆమెను వాడుకోవటం ఆయన ప్రారంభించాడు. హల్లెలూయా. సో ప్రభు ఈరోజు మనకేమని తెలియజేస్తుందంటే, ప్రార్థన అన్నిటికీ కూడా మనం ప్రార్థనతో మరి విన్నపాలతో మరి కృతజ్ఞత హృదయముతో మరి మనం ఎప్పుడు ముందుకెళ్ళటం మనం ప్రారంభిస్తామో ప్రభు గొప్ప విజయాన్ని మన జీవితంలో ఆయన తీసుకొని వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎంతమంది ఈరోజు నాతో కలిసి ప్రార్థించబోతున్నారు? ఈరోజు మనం ఏమని చెప్పాలి తెలుసా? ప్రభువా, నేను పూర్ణ హృదయంతో నేను నమ్ముతున్నాను, మీరు తప్పకుండా దీన్ని చేస్తారు, మీరు చేయగలరు అని నమ్మే ప్రతి ఒక్క వ్యక్తి కూడా 7 రోజుల్లో మీ జీవితం మారుతుంది. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? ఎస్. నేను ఎప్పుడు కూడా ఏమని తెలియజేస్తున్నా అంటే, మన జీవితంలో మన ఆశలను నెరవేర్చే ప్రభు మాత్రమే మనకున్నాడు. ఆమేన్ కదండి. ఎంత ఆశిస్తున్నామో ప్రభు తప్పకుండా మన జీవితంలో ఆయన చేస్తాడు కదండి. సో నేను కూడా అదే నమ్ముతున్నాను. సో ప్రభు మరి మనకు గొప్ప కార్యాన్ని ప్రభు ఈరోజు మన మధ్య ఆయన చేయని ఆయన ఉన్నాడు. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.